కామారెడ్డి జిల్లా బీజేపీ పార్టీ ఆఫీసులో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ ప్రెస్ మీట్ నిర్వహించారు. తదుపరి కామారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ అలాగే జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని సందర్శించారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గాని వారి మంత్రులు గాని నాయకులు గాని ఇటువంటి బాగా దేశంలో ఎక్కడ లేదు. మేము మోడల్ తెలంగాణ భారతదేశానికి మోడల్ వాళ్ళ పాలన అని చెప్తారు. అంటే వాళ్ళ మోడల్ ఏంటి? ఇచ్చిన మాటలు నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేయడమే కాంగ్రెస్ పార్టీ యొక్క మోడల్. 6 గ్యారెంటీలు అన్నారు. దాని 420 హామీలు పెట్టిరు 6 గ్యారెంటీస్ లో. మొత్తం వాళ్ళు ఇచ్చిన హామీలు 420 అంటే 420. అంటే వాళ్ళు చెప్పేదంతా అబద్ధమని ఆ యొక్క నంబర్లనే ఉంది. మేము బ్రహ్మాండంగా అమలు చేసాం. మేము ప్రతి ఒక్కటి అమలు చేసాం. అర్రా కొరా చేసి ఇక చేపించామని ఒక కార్యక్రమం రిలీజ్ చేస్తారు. ఒక పెద్ద ఎత్తున బ్యానర్ ఐటెంలో రాయించుకుంటారు. పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో రాయించుకుంటారు. కానీ కింద స్థాయిలో గ్రామీణ అంటే గ్రౌండ్కి వెళ్తే మటుకు వాళ్ళు చేసినటువంటి పథకాలు ఏవి కూడా అందరికీ అందలేదు. అందరికీ మీరు అందిస్తామని చెప్పినోడు అందరికీ అందినాడే మీ యొక్క హామీ నెరవేరినట్టు. ఇలా కొందరికి ఇచ్చి మేము అందరికి ఇచ్చినామని చెప్తే మీరు ప్రజల్ని మోసం చేస్తున్నట్టే. వాళ్ళ రైతు రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, పెన్షన్లు కానీ, మహిళలకు నెల నెల 2500 రూపాయలు ఇచ్చే విషయమే కానీ, ఉద్యోగాల్లో ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తామనే విషయంలోనే కానీ, నిరుద్యోగులకు నెలకు 4000 రూపాయలు నిరుద్యోగ భృతి అందిస్తామని చెప్పిన విషయమే కానీ, చెప్పుకుంటూ పోతే గ్రాడ్యుయేట్ చేస్తున్నటువంటి పిల్లలు, గ్రాడ్యుయేషన్ చేసే పిల్లలకు, ఆడపిల్లలకి, గర్ల్స్ కి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తామన్న విషయమే కానీ, చదువుకున్న వాళ్ళకి చదువుకున్న వాళ్ళు పై చదువుల కోసం బ్యాంకుల ద్వారా లోన్లు ఇప్పిస్తామన్నటువంటి విషయమే కానీ, చెప్పుకుంటూ పోతే అనేక హామీలు ఏది వస్తుందని ఇచ్చిండ్రు. కానీ నెరవేరుస్తున్నది మటుకు శూన్యం అని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. ఉపాధ్యాయులను, గ్రాడ్యుయేట్స్ ని నిలువెత్తున మోసం చేసినటువంటి మీకు ఈరోజు ప్రచారానికి వస్తున్నారట ముఖ్యమంత్రి గారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేయమని. ఎందుకంటే టీచర్ ఎమ్మెల్సీలో క్యాండిడేట్ లేదో ఎవరికి చెప్తారో తెలియదు. మరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేయమని అనడానికి వస్తామని చెప్తున్నారు. అసలు ఎందుకు వేయాలి మీకు ఓటు? గ్రాడ్యుయేట్స్ మీకు ఓటు ఎందుకు వేయాలి? నిరుద్యోగులకు నెలకు 4000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇచ్చినందుకు వేయాలా? ఒకరికి కూడా ఇవ్వడానికి వేయాలా? మరి మీరు ఇచ్చినామని అబద్ధమేమైనా చెప్పుకునే సిద్ధంగా ఉన్నారా? ఒక్కరికి కూడా నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు. మీరు నిరుద్యోగ వృత్తి ఇవ్వనందుకు మీరు కూడా నిరుద్యోగ గ్రాడ్యుయేట్స్ ఉండడానికి వస్తున్నారా? అసలు తెలంగాణ